పిల్లమేక అశోక్కి బెంగళూరు వెళ్లి సాఫ్ట్వేర్ రంగంలో పేరు తెచ్చుకుని దేశసేవ చేయాలని కోరిక. కానీ నెమ్మదిగా తండ్రి అవినీతి లావాదేవీల్లోకి దూరి లంచం సూట్ కేసులు పట్టుకెళ్లి రాజకీయ నాయకులకు అందించటం అనే పనిలో ఇమిడిపోతాడు. అతని భార్య పింకీకి అమెరికా వెళ్ళిపోవాలని ఉంటుంది. వీళ్ళిద్దరూ నవతరానికి ప్రతినిధులు. మోడర్న్గా ఉంటారు. డ్రైవర్ బలరాంతో స్నేహితుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు. పింకీ తాగి చేసిన కారు యాక్సిడెంట్లో రోడ్ల మీద బతికే కుటుంబంలోని ఒక పిల్లవాడు చచ్చిపోతాడు. అప్పటి వరకు వీళ్ల ముగ్గురి మధ్య స్నేహంలాగా కనిపించిన బంధం కాస్త యజమాని కోసం డ్రైవర్ చేయవలసిన త్యాగంగా మారిపోతుంది. యాక్సిడెంట్ తనే చేసినట్టుగా బలరాం చేత ఒక పేపర్ మీద సంతకం చేయిస్తారు కొంగ ముంగిస. దానితో బలరాం మనసులో కట్టుకున్న స్నేహ ప్రపంచం కూలిపోతుంది. పింకీ రోడ్డు మీద పిల్లవాడిని చంపేసినందుకు నేర భావనతో చలించిపోతుంది. భర్తకు చెప్పకుండా అమెరికా వెళ్ళిపోతుంది. భార్య వెళ్ళిపోయినందుకు తల్లడిల్లిపోతున్న అశోక్కు బలరాం సేవలు చేస్తాడు. కానీ అప్పుడే ఈ వైట్ టైగర్ తాగిపడున్న పిల్లమేకను ద్వేషంగా చూడడం అనేది మొదలవుతుంది.